హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మనకి క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా రిక్రూట్మెంట్కి సెలక్షన్ చేస్తున్నారు. 18 నుంచి 47 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారికి అవకాశం అనేది కల్పిస్తున్నారు అప్లై చేయడానికి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. పేద విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి ఆన్లైన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు చక్కగా ఇంటి నుంచి ఒక జాబ్స్కి అయితే ప్రిపేర్ కావచ్చు. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి ఇందులో క్లాసెస్ అయితే ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే మీకు ఇందులో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అన్నమాట ఇది. సో ఈ ఫామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ యొక్క ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్గా మనము ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి నేను చెప్పినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లేదు, ఆఫ్లైన్లో మనము అప్లికేషన్స్ పంపించాలి. మనకి ఒక అడ్రస్ అనేది ఇచ్చారో అడ్రస్కి అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. తర్వాత సో ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ అనేది ఏమి కూడా ఫిల్ చేయొద్దు, అది ఆఫీస్ వాళ్ళే రాస్తారు. తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క నేమ్, జెండర్ ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 4 pages అయితే ఉంది. ఆ 4 pagesకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీరు కంప్లీట్గా అయితే ఫిల్ చేసేసిన తర్వాత మనము అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని ఎంక్లోజ్ చేయాలి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకుని అప్లికేషన్ అనేది పంపించండి. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను లాస్ట్లో. సో కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే August 2nd మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 20 August వరకు అయితే టైం ఇచ్చారు. ఆ డేట్ లోపు అయితే అప్లై చేయాలి. అప్లికేషన్ స్క్రూటినీ అంటే అప్లికేషన్స్ని షార్ట్ లిస్టింగ్ చేసే ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 21st August నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఈ మంత్ ఎండింగ్లోనే జాబ్లో చేరేటువంటి ఆపర్చునిటీ అనేది ఉందన్నమాట. అంటే చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి, ఓసీ వాళ్ళు అయితే 42 years వరకు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు అయితే 47 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 52 years వరకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే ఈ యొక్క డేటా ఎంట్రీ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ చూడండి, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పేసి ఇచ్చారు. మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పరిగణలోకి తీసుకొని సెలక్షన్ చేస్తారంట. ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి వాళ్ళలో ప్రొవిజనల్ లిస్ట్ అంటే అప్లై చేసిన వాళ్ళని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అటువంటి వాళ్ళకి ఏంటి అంటే నెక్స్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 2 phases మనకి సెలక్షన్ జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. 60 multiple choice క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఏంటి అంటే ప్రాక్టికల్గా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు 60 marksకి. ఇది వచ్చేసి ల్యాబ్లో అంటే కంప్యూటర్ పైన మీరు టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి phase 1కి సంబంధించి ఏంటంటే phase 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని 1:4 రేషియోలో phase 2కి అయితే పిలుస్తారంట. సో దాని తర్వాత ఏంటంటే టోటల్గా 100 marksకి సంబంధించి వెయిటేజ్ అనేది తీస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏమో 60% వెయిటేజ్ ఉంటుంది. తర్వాత 20% వెయిటేజ్ ఏమో మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి, తర్వాత మిగతా 10% వెయిటేజ్ ఏమో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి కేటాయిస్తారు. అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూకి వచ్చేసేమో 10% వెయిటేజ్. దాని తర్వాత ఫైనల్గా లోకల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఏంటి అంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. ఈ విధంగా యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది జరుగుతుంది. సో మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ సిలబస్ అనేది
స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి అయితే మెన్షన్ చేయలేదు. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాకుంటే లోకల్ వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అంటే ఎలా పే చేయాలి అంటే సో మీరు బ్యాంక్కి వెళ్ళి డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. సో డీడీ అంటే మీన్స్ డిమాండ్ డ్రాఫ్ట్ అనమాట. ఇక్కడ వాళ్ళు పేరు అనేది మెన్షన్ చేశారు, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీజీహెచ్ శ్రీకాకుళం అని చెప్పేసి ఈ యొక్క పేరు మీద మీరు డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి జత చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎప్పటిలోపు ఫీ పే చేయాలంటే 20 ఆగస్ట్ లోపే. ఫీ వచ్చేసి ఓసీ వాళ్ళు 500 అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మిగతా వాళ్ళందరూ కూడా 350 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మీరు అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. టోటల్గా ఇక్కడ 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18,500 రూపీస్ మీకు ఎవ్రీ మంత్ కూడా సాలరీ అనేది పే చేస్తారు. ఇక్కడ 3 టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి చూడండి, మస్ట్ హ్యావ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీఎస్సీ కంప్యూటర్స్. సో మీరు బీఎస్సీ కంప్యూటర్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చదివి ఉండాలి. లేకపోతే బీసీఏ చేసినా లేదంటే బీకామ్ కంప్యూటర్స్ కానీ బీటెక్, సో మీరు బీటెక్ వాళ్ళైనా అంటే ఐటీ కానీ సిఎస్సి కానీ ఈసీ విభాగంలో బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్స్లో లేకపోతే మీకు నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఎంసీఏ చేసినా, ఎంఎస్సి ఐటీ విభాగంలో చేసినా లేదంటే ఎంటెక్ ఐటీ సిఎస్సి ఈసీఏలో చేసినా కూడా ఎలిజిబుల్. లేకపోతే మీకు గ్రాడ్యుయేషన్ చేసుండి విత్ కంప్యూటర్స్ యాజ్ ఎలెక్టివ్ ఆర్ ఆప్షనల్ సబ్జెక్ట్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, అంటే నార్మల్గా మీరు గ్రాడ్యుయేషన్ చేసుండి పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉంటుంది కదా, నార్మల్గా మనము గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో తీసుకుంటాం కదా, సో అది ఉంటే సరిపోతుంది అనమాట. ఈ యొక్క 3 క్వాలిఫికేషన్లో ఏది ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే మీకు డేటా ఎంట్రీ ప్రొఫిషియన్సీ అంటే డేటా ఎంట్రీకి సంబంధించి చేయడానికి టైపింగ్ స్కిల్స్ ఉండాలి, ఎంఎస్ ఎక్సెల్ రావాలి, ఎంఎస్ వర్డ్ రావాలి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి రెడీగా ఉండాలి, అండ్ ఇంటర్నెట్ యూస్ చేయడము, కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి సంబంధించి మంచి స్కిల్స్ ఉండాలన్నమాట. గుడ్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అయితే ఏదైతే మనకి కంప్యూటర్లో ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారో దానికి సంబంధించి సిలబస్ కూడా ఇచ్చారు. ఆఫీస్ ఆటోమేషన్ అంటే సిస్టంలో మీకు ఏంటి అంటే ఎంఎస్ వర్డ్లో అండ్ ఎక్సెల్ పవర్ పాయింట్లో ఏంటి అంటే మీ యొక్క స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారనమాట. అండ్ అలాగే ఫండమెంటల్స్ చూస్తారు, ఇంటర్నెట్ యూసేజ్ అండ్ గవర్నమెంట్ పోర్టల్స్కి సంబంధించి ఈ విధంగా మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇచ్చారు. దాని మీద మనకి ఎగ్జామినేషన్ అండ్ అలాగే దానికి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి అంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా మీరు కంప్లీట్గా ఫిల్ చేసి దానికి రిలవెంట్ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టేసిన తర్వాత డీడీ రిసిప్ట్ని కూడా పెట్టేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ద ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ గౌట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం అని చెప్పేసి ఈ అడ్రస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకి పోస్ట్ ద్వారా పంపడానికి అయితే వీల్లేదు, మీరు అక్కడికి వెళ్ళే అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. సో అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మనకి ఒక ఎన్టీఆర్ వైద్య స్కీమ్లో భాగంగా ఈ యొక్క జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. సో మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.